నా మిత్రుడు ఏదో అంటున్నాడు, కొద్దిగా షార్ట్ కట్లో ముగిస్తున్నానని. ఆ మాట మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి. 2 గంటలు 3 గంటలు ప్రెస్ మీట్ పెడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి పాత్రికా సమావేశానికి, సజ్జల రామకృష్ణారెడ్డి గారి పాత్రికా సమావేశానికి కట్టే కొట్టే తెచ్చి అని చెప్పమంటే చాలా అసాధ్యం. ఈ రోజున ప్రధానంగా మీ ముందుకి అమరావతి వర్సెస్ మావిగాన్, వాట్ ఈజ్ అమరావతి, వాట్ ఈజ్ ముదనష్టపు మావిగాన్, ఈ 2 అంశాల గురించి మీతో మాట్లాడటానికి వచ్చాను. రెండోది ఏంటంటే, పదే వైసీపీ సోషల్ మీడియా, పెయిడ్ ఆర్టిస్టులు, పెయిడ్ డ్యాన్సర్లు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనే మాట ఏంటంటే, అమరావతి అంటే వామ్మో ఖర్చు అవుతుంది, 1,00,000 కోట్లు అవుతుంది, 2 లక్షల కోట్లు అవుతుంది అని అంటున్నారు. మావిగానికి అసలు ఖర్చే ఉండదంట, ఏ ఖర్చు ఉండదంట మావిగాని అనే రాజధానికి. మూడోది, రాష్ట్రమంతా మావిగాని మీద చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల నుంచి ఒక అద్భుతమైన ఆలోచన పుట్టిందని ప్రజలందరూ కూడా వేలం వెర్రెత్తినట్టుగా సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ తెగ చర్చ చేస్తున్నారంట, పొగిడేస్తున్నారంట. నాలుగోది, అమరావతి గజెట్ నోటిఫికేషన్ మేము అధికారంలోకి రాగానే మార్చేస్తాం. మనం ఏదో టూత్పేస్ట్ కొనుక్కున్నట్టుగా మార్కెట్కి వెళ్ళి టూత్పేస్ట్ కొనుక్కొని నచ్చకపోతే రెట్నిస్తామే, లేదా జేబులో ఖర్చీఫ్ని ముక్కు దుడుచుకొని మూతి దుడుచుకొని పారేస్తామే, అలా రాష్ట్రపతి గజెట్ నోటిఫికేషన్ని మార్చేస్తారంట. ఈ అంశాల గురించి మాట్లాడటానికి వచ్చాను. వెనకటి కూడా అన్నంట, అన్నా మీ ఊర్లో పూర్తి పిచ్చోడు ఉన్నాడు అని. నీకెలా తెలుసురా అంటే, మా ఊర్లో సగం పిచ్చోడు ఉన్నాడు అన్నంట. 3 రాజధానులు అనేది ఒక సగం పిచ్చి, మావిగాన్ అనేది పూర్తి పిచ్చి. ఇక ఈ పిచ్చికి మందు లేదు, రోకల బండ కట్టాల్సిందే. మచిలీపట్నం టు గుంటూరుకి జాతీయ రహదారి పొడవున 110 కిలోమీటర్ల దూరంలో రాజధాని నిర్మించుకోవచ్చు. ఇదే మావిగాన్. నేషనల్ హైవే పక్కన చెట్లు నాటినట్టు. ఇంకో మాట కూడా చెప్తున్నా, ఓ పెద్ద లేఅవుట్ దీనికి, అమరావతి వర్సెస్ మావిగాన్. ఇదిగోండి గ్రీన్ ఫీల్డ్, ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఏమంటాడంటే, అమరావతిలో ఎయిర్పోర్ట్ లేదు, పోర్ట్ లేదు, కార్పొరేషన్ లేవు, రైల్వే స్టేషన్ లేవు, రహదారులు లేవు, జనాభా లేదు. మావిగాన్లో మాత్రం అభివృద్ధి చెందిన అర్బన్ ప్రాంతం ఉంది, అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది, మచిలీపట్నం పోర్ట్ ఉంది, విజయవాడ గుంటూరు జాతీయ రహదారి ఉంది, జనాభా ఉంది. నాకు అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారి మాట వింటే, ఇదిగోండి విజయవాడ రైల్వే స్టేషను 1888లో కట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు కట్టాడు చెప్తుంది ఆయన. విజయవాడ రైల్వే స్టేషను 1888లో 1900లో దాని విస్తరణ జరిగింది. గన్నవరం విమానాశ్రయం 1940లో రెండో ప్రపంచ యుద్ధంలోనే బ్రిటిష్ హయాంలోనే అక్కడికి విమానాలు ఆగాయి. 2017లో దాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చారు. విజయవాడ బస్ స్టేషన్ 1990లో దాని నిర్మాణం స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ద్వారా అయ్యింది. పోర్టు, బందరు పోర్టు కోసం తెలుగుదేశం పార్టీ దాదాపుగా ఏడాది పాటు దీక్షలు చేస్తే 2004 నుంచి ఇప్పటికీ పోర్టు పూర్తి కాల.
ఇంకా వీటీపీఎస్ని మర్చిపోయారు వీళ్ళు. ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న థర్మల్ వీటీపీఎస్ని, నేషనల్ హైవేస్. ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ మీరు కట్టారా, మీరు పెట్టారా? అంటే విజయవాడ, గుంటూరు ప్రాంతంలో ఉన్న మెడికల్ కాలేజీలు చేపించి, బస్ స్టేషన్లు చేపించి, రైల్వే స్టేషన్లు చేపించి, గన్నవరం చూపించి నువ్వు కట్టేదేంటి, నువ్వు పెట్టేదేంటి? జాతీయ రహదారి పక్కన అసలు దీనికి తలాతోక ఉందా? పైపచ్చి మావిగాన్. మిత్రులను నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మావిగాన్ అంటే తెలుగు అర్థం చెప్పండి. తెలుగా, ఉర్దా, హిందీనా, తమిళమా, కన్నడమా, పోర్చుగీసా, పోనీ గ్రీకు భాష, పోనీ లాటిన్ అమెరికానా? మావిగాన్. తలకాయలో గుజ్జున్నోడి పేరు పెట్టుకుంటాడా? పోనీ మెడ మీద తలకాయ ఉన్నోడు పెట్టుకుంటాడా? నీకు పేరు పెట్టడమే రాలేదు కదా. మళ్ళీ ఒక ఉచిత సలహా, మీరు పేరు మార్చకపోతే మార్చుకోండి. ఏంటి మార్చుకునేది? ఏంటి మార్చుకునేది అంటున్నా. మళ్ళీ ఈ రోజున ఈ కొత్త కథ ఏదో పిల్లి పోయే ఎలుక వచ్చే డామ్ డామ్ డామ్, ఎలుక పోయి ఎలుక బంటి వచ్చే డామ్ డామ్ అని కథ చెప్పినట్టుగా 3 రాజధానులు పోయింది. నాగార్జున యూనివర్సిటీలో 5 ఎకరాలు పోయింది. రాజ్యాంగంలో అసలు రాజధానే లేదనే మాట పోయింది. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అన్న మాట పోయింది. ఇప్పుడు మావిగాని వచ్చింది. ఇది రాజధాని? ఒక రాజధాని మీద పాలకుడికే, ఒక మాజీ ముఖ్యమంత్రికి ఉండే అవగాహన.